పెహల్గాం ఘటనతో యావత్ ప్రజలందరి గుండె తరుక్కుపోయింది. ఆపరేషన్ సింధూర్ తో ప్రతి భారతీయుడికి గుండె ధైర్యం పెరిగింది. ముష్కరుల స్థావరాలను వ్యూహం ప్రకారం మన సైన్యం నిర్విఘ్నంగా దెబ్బతీసి పని పూర్తి చేసింది. దీనికి గణపతి అనుగ్రహమే కారణంగా భావిస్తూ విశాఖలోని వినాయక చవితి ఉత్సవాల్లో ఆపరేషన్ సింధూర్ గణపతి ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తున్నాడు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. పెహల్గాంలో అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం దాన్ని గట్టిగా తిప్పికొట్టి పాకిస్తాన్కి చావుదెబ్బ తగిలేలా చేసింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విశాఖలోని కైలాసపురంలో కొలువుదీరిన గణపతి వీటన్నిటినీ మనకి గుర్తు చేస్తూనే ఉన్నాడు. వీటిని మనం మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుకు నడవాలని ఒక విశ్వాసాన్ని అయితే అంతరంలో కనిపిస్తున్నాడు. మనం చూడొచ్చు, పెహల్గాంలో అందరి కంట తడిపెట్టించిన దృశ్యం ఇది. ఒక బాధితురాలు తన భర్త ముందు ఎలా విలపిస్తుందో అన్న దృశ్యాలను మనం అప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో వీటిని మళ్ళీ ఇక్కడ కైలాసపురంలో ఇక్కడ ఒక కొలువులో మనం చూడొచ్చు. ఇక్కడ సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారు, ఆపరేషన్ సింధూర్లో ఎలా పై చేయి సాధించారనే దాని మీద ఇక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఎవరైతే ఉన్నారో మనం ఆరాధించే దేవుడు, సింధూరాన్ని ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇస్తాను, వాళ్ళందరి పసుపు కుంకాలను కాపాడుతానే ఒక నినాదంతో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇక్కడ కొలువుదీరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశ సైనిక పాటవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందనే చెప్పాలి. దీనిలో ఒక దేశభక్తి అలాగే దైవభక్తిని కూడా జోడిస్తూ ఇక్కడ హరి అనే యువకుడు గత కొన్నేళ్లుగా అనేక రూపాల్లో విఘ్నేశ్వరుని కొలువుదీర్చాడు. ఈ ఏడాది సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ ఒక ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించి హరి ఏం చెప్తాడో ఒకసారి ఆయన మాటల్లో విందాం. హరి, మీరు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది? సో ముందుగా విబిసి ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ ఏడాది అందరికీ తెలుసు, ఒక ఏప్రిల్లో మనకి ఏదైతే 23rd జరిగినటువంటి పెహల్గాం ఉగ్రదాడి, అంటే ప్రకృతిని వీక్షించడానికి వెళ్ళినటువంటి మన భారతీయులు, సో అందరూ కూడా ఆ క్షణాల వరకు ఎంతో ఆనందాలతో ఉన్న వాళ్ళు ఒక్క క్షణంలో అంతా కూడా ఒక భయానకమైన పరిస్థితి లోనయ్యి కళ్ళ ఎదుటే అంటే కుటుంబ సభ్యుల్ని విచక్షణారహితంగా ఉగ్రవాదులు మనల్ని దొంగదెబ్బ తీశారు. ఎదురుగా వాళ్ళకి ఎప్పుడు కూడా భారతీయ సైనికుల్ని ఎదుర్కొనే వాళ్ళకి ధైర్యం లేక ఎప్పుడు పిరికి పందుల్లాగా వెనక నుండి వెన్నుపోటు పొడిసే దాంట్లో ముందుంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. మనం గతంలో వ్యాలంటైన్స్ డే రోజు ఏదైతే వెహికల్ పేలడం కానీ మన సైనికులది, అలాగే ఇప్పుడు ఇది చూసుకుంటే అమాయకుల్ని, అంటే అమాయకులు జల్ని టార్గెట్గా చేసి, అంటే ఓన్లీ జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బొట్టు చెరిపేసి మోడీకి చెప్పుకోండి సో అని చెప్పి అనడం, ఆ క్షణం మనందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఆ యొక్క సన్నివేశం కలిచివేసింది. ఈ థీమే నాకు ఎంతగానో, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చాలామంది సైనికులు కూడా వీరమరణం పొందారు. వాళ్ళని ఒక్క క్షణం, ఎందుకంటే మనం ఈరోజు దేశమంతటా వినాయక చవితి ఇంత ఆనందహాయాలుగా జరుపుకుంటామంటే అక్కడ బోర్డర్లో అంతలాగా ప్రాణాలకు తెగించి కుటుంబాలను వదిలి ప్రహారీ కాస్తున్న సైనికులకి, ఈ వీరమరణం పొందిన ఈ టూరిజం వాళ్ళకి కానీ, వీరమరణం పొందిన సైనికులకు కానీ ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అంకితం చేస్తున్నాం సార్. సో అందుకు ఈ ఏడాది మా వినాయకుడు సాక్షాత్తు ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ దీంట్లో ఒక మిసైల్, అంటే ఇది బ్రహ్మోస్ మిసైల్, దీన్నే మనకి ఆ ఇద్దరు లేడీస్తోనే ఏ లేడీ బొట్టునైతే వాళ్ళు చులకనగా చూసి చెరుపు వేశారో అదే లేడీస్తో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేయించి వాళ్ళ స్థావరాలను కొట్టడం జరిగింది. అందులో కీలకం పాత్ర పోషించిన బ్రహ్మోస్ మిసైల్ మీద సాక్షాత్తు విఘ్నరాజు వచ్చి కిందన అక్కడ మీరు చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనసులో ఒక వేదన, మన భారతీయులు చనిపోయినన్న బాధ, దాని నుంచి వెలువడిన ఏదైతే కిందన అగ్ని జ్వాల వస్తుందో ఒక మిసైల్ కింద, ఆ జ్వాల నుంచి వెలువడినటువంటి వీర తిలకమే ఇక్కడ భూమాత, ఏదైతే భూమి నుంచి వచ్చిన ఒక మహిళా స్త్రీకి సాక్షాత్ వినాయకుడే మీరు అధైర్యపడద్దు నేనున్నానని మరలా వీర తిలకం దిద్దే క్రమంలో ఇక్కడ వినాయకుడైతే దర్శనమిస్తున్నాడు. జై హింద్. చెప్పండి, ఆ రోజు పహల్గాం ఘటన చూసి చాలా బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ సింధూర్ రూపంలో వినాయకుడు మళ్ళీ మన ముందుకు వచ్చాడు కదా, మీకు ఏమనిపిస్తుందంటే అమాయకమైన ప్రజలు, మహిళలకి హెచ్చరించి ఆ బాధ్యతగా నిర్వహించిన భర్తల్ని అలాగ బంధించి బాధ పెట్టడంలో చాలా దుఃఖ సముద్రంలో అందరమే నిండిపోయాము. అదే సమయంలో ఇలాగ వినాయక చవితి సందర్భంలో చూపించడం ఏ మహిళలకి కూడా ఇలా ఒక కన్న తల్లి ఎంత బాధపడిందో, ఎంత ఏడ్చిందో 20
సంవత్సరాలు నిండకుండా 22 సంవత్సరాల్లో అబ్బాయి ఎలా అయిపోయాడంటే అదంతా తలుచుకుంటే వినాయకుడిని చూసాక కొంచెం ఆత్మధైర్యం వచ్చి ఇలాగా అందరూ తెలుసుకోవాలి, ఏ ఏ తల్లికి అలాంటి శోభ రాకూడదని మేము గర్విస్తాం. మీరు చెప్పండి, ఇదంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా జరగాల, అలాంటి ఎప్పుడూ జరగకూడదు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఎప్పుడూ జరగకూడదు, ఒక భర్తల్ని ఎడదీయకూడదు, చంపకూడదు. అది మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే? మళ్ళీ మన సైనికుల తాలూకా శక్తి సామర్థ్యాలు గుర్తు వస్తున్నాయా? చాలా గుర్తు వస్తున్నాయి. చాలా క్రియేటివ్గా పెట్టారు. అందరికీ మళ్ళీ నేను ఉన్నానని ధైర్యం ఇచ్చేలాగా పెట్టారు దేవుడు. వాళ్ళు చేసిన పనికి సరైన గుణపాఠం చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని నిరూపించారు ఇలా పెట్టి. చెప్పండి అమ్మా. చాలా సంతోషం అండి. ఇలా మనకి ఆపరేషన్ సింధు దాన్ని గుర్తు చేసేలాగా వినాయకుడిని పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి మహిళ కూడా అలా ధైర్యంగా ఉండి ప్రతిదీ అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. అది ముఖ్యంగా విశాఖలో కొలువుదీరిన గణపతి ఆపరేషన్ సింధూర్ అనే ఒక నినాదాన్ని అయితే అందిపుచ్చుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారతీయ మహిళలకు అండగా నిలబడతానని చెప్పి ఆయన అభయం ఇస్తున్నట్టుగా మనం ఈ దృశ్యాల ద్వారా చూడొచ్చు. ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలనేది ఈ పెండాల్లో మనకు కనిపిస్తున్న దృశ్యాలు అయితే ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఏదైతే మనం ఆరాధించే తల్లిదండ్రులు, అలాగే దేశ మాత, అలాగే వీళ్ళందరూ కూడా మనకు ఆరాధ్యులే. ముఖ్యంగా మన స్త్రీల తాలూకా సౌభాగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేది ఒక నమూనాగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.